ఓం నమః శివాయ. కార్తీక మాసం శివునికి కేశవునికి ఎంతో ఇష్టమైన మాసం కార్తీక మాసం. ఈ కార్తీక మాసంలో ప్రతి ఒక్కరూ కూడా శివుడిని విష్ణుమూర్తిని చాలా భక్తి శ్రద్ధలతో పూజిస్తూ ఉంటారు. అందరూ దేవాలయాలకు వెళ్ళి పూజలు ఎక్కువగా చేస్తూ ఉంటారు. కార్తీక మాసంలో చివరిగా వచ్చేది పోలిపాడ్యమి. కార్తీక మాసంలో వచ్చే అమావాస్య తర్వాత వచ్చే పాడ్యమి రోజున నదులలో దీపాలు వదులుతూ ఉంటారు. ఈ పోలిపాడ్యమి రోజున 33 ఒత్తులతో దీపం వెలిగిస్తే కార్తీక మాసం నెల మొత్తం శివుడికి దీపారాధన చేసినంత పుణ్యం వస్తుందని నమ్ముతూ ఉంటారు. ఈ పాడ్యమి రోజున చేసే ప్రతి పూజకు కూడా ఎన్నో రెట్ల పుణ్యం లభిస్తుంది. పాడ్యమి రోజున నదులలో దీపాలు వెలిగించుకోవటం అందరికీ సాధ్యపడదు. అలా సాధ్యపడిన వాళ్ళు ఇంటి దగ్గర కూడా మనం ఇలాంటి దీపాలను వెలిగించుకోవచ్చు. ముందుగా పాడ్యమి రోజున తెల్లవారుజామునే లేచి మన పూజ గదిలో పూజకు అంతా సిద్ధం చేసుకొని ప్రతిరోజులాగే ఆ రోజు కూడా మన పూజ గదిని శుభ్రంగా చేసుకొని పూలతో అలంకరించుకొని పూజ చేసుకోవాలి. ఆ తరువాత తులసి కోట వద్ద మంచిగా ముగ్గులతో అలంకరణ చేసుకోవాలి. పూజ ముగించుకున్న తర్వాత తులసి కోట వద్ద మంచిగా అలంకరణ చేసుకొని పసుపు కుంకుమ గంధం పూలతో అలంకరణ చేసుకోవాలి. ఆ తర్వాత తులసి కోటను కూడా అలంకరించుకొని పూలతోటి పసుపు కుంకుమతోటి అలంకరణ చేసుకున్న తర్వాత అక్కడ పిండి ప్రమిదలో దీపం వెలిగించుకోవాలి. తర్వాత తులసి కోట వద్ద పూజ ముగించుకున్న తర్వాత ఒక పెద్ద పళ్ళెంలో మనం ముందుగా ముగ్గు వేసి పెట్టుకున్నాం కదా, అక్కడ పళ్ళెం పెట్టుకొని దాని మీద నిండుగా నీళ్లు పోసుకొని ఇక్కడ వీడియోలో చూపించుతున్న విధంగా పళ్ళెం నిండా నీళ్లు పోసి 33 ఒత్తులను ఆవు నేతితో తడిపి అరటి దొప్పల్లో ఉంచుకొని, అరటి దొప్పలు వీలు పడని వాళ్ళు కొబ్బరి చిప్పల్లో అయినా వెలిగించుకోవచ్చండి. అరటి దొప్పల్లో ఉంచుకొని వెలిగించుకోవాలి. ఆ నీటిని మనం గంగాదేవిగా భావించుకోవాలి. తరువాత పూలు పసుపు కుంకుమ అక్షతలు అన్నీ వాటికి సమర్పించుకోవాలి. ధూపం కూడా సమర్పించాలి. ఆ తరువాత సలిమిడి నైవేద్యం వడపప్పు నైవేద్యంగా పెట్టుకోవాలి. తరువాత గంగా నదిగా భావించి నమస్కారం చేసుకోవాలి. ఆ దీపాలను చేతితో కదిలించాలి. ఆ తరువాత పోలిపాడ్యమి రోజున శివాలయానికి వెళ్ళి శివదర్శనం చేసుకొని అభిషేకం చేయించుకోవాలి. శివదర్శనం చేయించుకొని అభిషేకం చేయించుకోవటం వల్ల ఆ పరమేశ్వరుని యొక్క కృపా కటాక్షాలు అష్టైశ్వర్యాలు ఆరోగ్యం కలుగుతుంది. సంపూర్ణ అనుగ్రహం మనకి కలుగుతుంది. ఇటువంటి భక్తిపరమైన సమాచారం కోసం ఫ్రీ టైం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.